వెళ్దామని ఫోన్ చేశాను, వస్తావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నువ్వు బర్త్డే పార్టీకి రాకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను రాకపోతే ఎలా? నువ్వు వచ్చి ఇక్కడ ఫంక్షన్లో పడిచేదేం లేదు. అందరు పార్టీలో ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నావు ఎత్తుకో. ఫంక్షన్ మధ్యలో నుంచి నేను వచ్చేస్తాను. ఓకే? వీటి టార్చర్ ఎక్కువైపోయింది. ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. సీక్రెట్ గా దాచుంటాడు. ఇంతమంది జనం తిరుగుతున్నారు. మనిద్దరిని ఈ టైంలో ఇక్కడ ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? చూడకపోతే ఓకేనా? ఏమండి, మీరేంటి ఇక్కడ? పోనీ నేను పార్టీలో ఉంటాను, మీరు కానిచ్చేయండి. అయ్యో భగవంతుడా! ఏమండి ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, పేరు పెట్టి పిలిచేంత వాడివయ్యవరా నీ అబ్బా. నా చేతిలో నీ అబ్బా లేరా? ఒకలాడి వస్తుంది. నీచుడా! ఈ యాంగిల్ కూడా ఉంది నీలో. ఏ రంగనాచి, వాడు చచ్చిపోయాడు. ఒరే నీచుడా! నువ్వు మనిషివా రాక్షసుడివా? ఏముండని చిన్న నాటకమని తీసుకొచ్చి నన్ను అడ్డు పెట్టుకునే ఆస్తి కోసం హత్యలు చేస్తున్నావా? ఉండు, నేను ఇప్పుడే ఇలా అందరితో చెప్పేస్తా. ఏమని చెప్తావు? ఎవరితో చెప్తావు? ఈ నాటకం నీ దగ్గర నుంచే మొదలైంది. హలో, చెప్పు. సాక్ష్యం నేను పలుకుతా. వచ్చింది నాటకం ఆడడానికి, నటించు. వగలాడి ఏడు పాప, సెంటిమెంట్ వర్కౌట్ చేయకు. ఏడ్చింది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకుంటే అత్తే నీ మీదకి వస్తుంది. నీ వగలాడి ఇలా హత్యలు జరుగుతుంటే నా భర్త నగేష్తో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామని చెప్పాను. తను కూడా సరే వెళ్ళిపోదామని ఒకరోజు నైట్ నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు నేను బయటకు వచ్చి చూస్తే మీ గదిలో లైట్లు వెలుగుతున్నాయి. నేను మీ దగ్గరికి వచ్చి తిరిగి బయటికి వస్తూ వస్తూ మీ గది తలుపుల దగ్గరికి వేసొచ్చాను. ఆ తరువాత వెళ్దాం పదండి. రూమ్లో ఎవరున్నారు? చిట్టుబాబు. ఇంకా పడుకోలేదా? వీళ్ళమ్మ చూసుకుంటూ కూర్చున్నాడు. రండి వెళ్దాం. ఆగు. ఇంటి పత్రాలా? వాటి కోసమే కదనే ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే సెటిల్ అవుతున్నాం. వద్దండి, దురాశతో వాళ్ళని చంపితే వచ్చే ఆస్తిని మనం అనుభవిస్తే పాపమండి. మనం వెళ్ళిపోదాం రండి. ఆగు. ఈ ఆస్తి కోసమే కదే నా మనసుని చంపుకొని నీ శీలాన్ని తాకట్టు పెట్టాను. ఆస్తి చేతికొచ్చే మూమెంట్లో వెళ్ళిపోదామంటావా? వద్దండి, ప్లీజ్ అండి, నా మాట వినండి.